ప్రకాశం జిల్లా తర్లుపాడులో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాన్ని ఉభయదాతలు అనువంశిక ధర్మకర్త మరియు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు జవ్వాజీ విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజీ విజయభాస్కర్ రావు మాట్లాడుతూ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణతో ప్రారంభమై ఈ నెల 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఎంతో కనుల పండుగ నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 19వ తేదీ రథోత్సవం వేలాది మంది భక్తులతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన అర్చకులు కేవి రమణాచార్యులు, అగమాచార్యులు లక్ష్మణ్ తిలక్ స్వామి, రమణయ్య శర్మ, సాయి మోహన్ మహిళా భక్తులు పాల్గొన్నారు. మఖానక్షత్రం రోజున మఖానక్షత్రం మిగులు కాలమందు స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ రోజున అందులో భాగంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున అంకురార్పణ మహోత్సవం, ధ్వజారోహణం, జయకేతన ఎగురవేయడం ఇత్యాది కార్యక్రమాలు ఈరోజు జరపబడతాయి. ఈరోజు సాయంత్రం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని గురించి రాయభార కార్యక్రమం జరుగుతుంది. రేపు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరపబడుతుంది. రాత్రికి హంసవాహనం. ప్రతిరోజు కూడా నవాహనిక దీక్షతో ప్రతిరోజు వివిధ వాహనోత్సవాలపైన స్వామివారు వివిధ అలంకారములలో శోభాయమానంగా తర్లుపాడు గ్రామ పురవీధుల్లో విహరిస్తారు. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల్లో చాలా ప్రాముఖ్యమైన దినం 19/2/2025 బుధవారం, మళ్ళీ బుధవారం. ఈ రోజున అంకురార్పణతో ప్రారంభమై రథోత్సవం మళ్ళీ బుధవారం జరుగుతుంది. చాలా వైభవంగా వేలాది మంది భక్తులతో చాలా అశేష జనసంఖ్యలో రథోత్సవాన్ని, చాలా పెద్ద రథం, చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఆ తర్వాత దోపోత్సవం, ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం, తర్వాత చక్రస్నానం, వసంతోత్సవం, చక్రస్నానం ఇత్యాది కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు స్వామివారికి చాలా వైభవంగా జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తాదులందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని తరించ ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.